1994 ఫిబ్రవరి 22 భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజు పార్లమెంట్ ఆఫ్ ఇండియాలోని 2 సభలు, లోక్సభ మరియు రాజ్యసభ జమ్మూ అండ్ కాశ్మీర్ అంశంపై ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. దేశ ఏకత్వం, సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను కాపాడే సంకల్పాన్ని ఈ తీర్మానం బలంగా ప్రకటించింది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడం దీని ప్రత్యేకత. 1990లలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాద హింస తీవ్ర రూపం దాల్చింది. సరిహద్దు దాటి ఉగ్రవాద శిక్షణ, ఆయుధాలు, నిధుల సరఫరా జరుగుతున్నాయని భారతదేశం ఆరోపించింది. అంతేకాక కశ్మీర్ లోయలో అనేక కుటుంబాలు తమ స్వస్థలాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన రాజకీయ ప్రకటన అవసరమైంది. ఆ అవసరానికే 1994 తీర్మానం సమాధానమైంది. ఈ తీర్మానం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశానికి అంతర్భాగమని భారత పార్లమెంటు స్పష్టం చేసింది. దానిని దేశం నుంచి వేరు చేయాలనే ఏ ప్రయత్నాన్నైనా అన్ని విధాలా ప్రతిఘటిస్తామని ప్రకటించింది. అలాగే 1947లో జరిగిన దాడి ద్వారా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని పాకిస్తాన్ను డిమాండ్ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని కోరింది. భారతదేశం తన పౌరుల హక్కులను రక్షించడానికి రాజ్యాంగపరమైన భరోసా కల్పిస్తుందని కూడా ఈ తీర్మానం పేర్కొంది. జమ్మూ అండ్ కాశ్మీర్ అంశంపై భారత దృష్టికోణాన్ని ప్రతిబింబించే 5 ప్రధాన పత్రాలలో 1994 తీర్మానం ఒకటి. మిగిలిన ముఖ్య పత్రాలు 1947 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 26న సంతకం చేసిన ఈ పత్రం ద్వారా రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1972 సిమ్లా ఒప్పందం. 1971 యుద్ధం అనంతరం భారత ప్రధాని ఇందిరాగాంధీ మరియు పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం కశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద వ్యతిరేక డిమాండ్లు. యునైటెడ్ నేషన్స్ సహా అనేక దేశాలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ దేశాల భూభాగాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించకూడదని స్పష్టం చేశాయి. 2019 ఆగస్టు 5 నిర్ణయం. 2019లో పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 370 మరియు 35Aలను రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేసింది. ఈ నిర్ణయాన్ని 1994 తీర్మాన సంకల్పానికి కొనసాగింపుగా అనేక మంది భావించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22ను జమ్మూ అండ్ కాశ్మీర్ సంకల్ప దివస్గా పాటించడం ద్వారా 1994 తీర్మాన స్ఫూర్తిని స్మరించుకుంటారు. ఇది దేశ ఏకత్వం, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే జాతీయ సంకల్పానికి గుర్తుగా నిలుస్తుంది. 1994 పార్లమెంట్ తీర్మానం కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, అది భారతదేశం యొక్క జాతీయ సంకల్పానికి ప్రతీక. జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశానికి అవిభాజ్య భాగమని స్పష్టం చేస్తూ దేశ సమగ్రతను కాపాడే దృఢ నిశ్చయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. కాలానుగుణంగా తీసుకున్న వివిధ నిర్ణయాలు, ముఖ్యంగా 2019లో జరిగిన రాజ్యాంగ మార్పులు ఈ సంకల్పానికి విస్తరణగా భావించబడుతున్నాయి. ఇలా 1994 తీర్మానం భారత జాతీయ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.